హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1176 పాయింట్స్ డౌన్ అయ్యి 78,042 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 364 పాయింట్స్ డౌన్ అయ్యి 23,587 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 816 పాయింట్స్ డౌన్ అయ్యి 50,759 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి వచ్చే క్వశ్చన్, ఇప్పటి వరకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పడుతూ ఉండేవి, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంతలా ఇప్పుడు పడలేదు. పోర్ట్ఫోలియో స్టాక్స్ బాగా నష్టాల్లోకి వెళ్ళుంటాయి. ఏమైంది ఓవర్ నైట్ లో మన మార్కెట్స్ కి, గ్లోబల్ మార్కెట్స్ కి ఏమైంది ఓవర్ నైట్ లో, ఎందుకు ఇంతలా పడుతుంది అనేది మీకు అర్థం కావాలంటే సింపుల్ డేటా పాయింట్స్ ని చూస్తే మీకు అర్థం కాదు. దీంట్లో కొంత డీటెయిల్స్ ఉన్నాయి. ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. కొంత లెంత్ ఎక్కువ ఉంటుంది బికాస్ చాలా డేటా పాయింట్స్ ని కవర్ చేశాను. మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం, ఇంకా పడుతుందా లేదా ఇక్కడతో ఆగుతుందా అన్న ఒక క్లారిటీ కోసం మీకు ఫుల్ డేటా పాయింట్స్ ఉంటాయి. లెంత్ ఎక్కువ ఉంటున్నా మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్ సెషన్ ని, ఇవాల్టి మార్కెట్ సెషన్ ని రెండింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేశారనుకోండి, నిన్న మన మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైం కి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్నిట్లో కూడా ఒక మేజర్ సెల్ ఆఫ్ ఉంది. S&P 500 కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, యుఎస్ కి సంబంధించిన మార్కెట్స్ ఏకంగా 3% పడ్డాయి. యూరోప్ కి సంబంధించిన మార్కెట్స్, ఏషియాకి సంబంధించిన మార్కెట్స్ చాలా బిగ్ వేలో కరెక్ట్ అయ్యాయి. బట్ నిన్నటి మన మార్కెట్స్ ఏం చేశాయి? ఓపెనింగ్ గ్యాప్ డౌన్. ఇక్కడ మీరు గమనించింది డైలీ క్యాండిల్, నిన్నటి క్యాండిల్ చూడండి, ఓపెనింగ్ గ్యాప్ డౌన్. అక్కడి నుంచి పెరిగి మార్కెట్ లో స్ట్రెంగ్త్ ఉంది, ఏదైతే సెల్లింగ్ వచ్చిందో దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి పీపుల్ రెడీగా ఉన్నారనేలా కొంత ఇండికేషన్ ని క్రియేట్ చేసింది. అంటే మనం అంతా కూడా ఈ ఫెడ్ కారణంగా ఓవరాల్ ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది మార్కెట్ లో అనుకుంటే, అంతేం లేదు నెగిటివిటీ, కూల్ గానే ఉన్నాను నేను అనేలా నిన్న ఒక ఇండికేషన్ ని క్రియేట్ చేసి, ఇవాళ జస్ట్ నేను 15 మినిట్స్ క్యాండిల్స్ కి వస్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ ఫ్లాట్ గా అవుతూ, ఇంకా చెప్పాలంటే పాజిటివ్ అవుతూ, నిన్నటి క్లోజ్ కంటే పాజిటివ్ అవుతూ, అక్కడి నుంచి పెరుగుతూ, మళ్ళీ పడుతూ, మళ్ళీ పెరుగుతూ, అండ్ మళ్ళీ ఈసారి బిగ్ వే లో ఫాలో అవుతూ కూడా మళ్ళీ రికవర్ అవడానికి ప్రయత్నిస్తూ నియర్లీ 10:45 వరకు కూడా ఓకే, మార్కెట్ ఈ రోజు కూడా ఎక్కడో ఒక దగ్గర పాజిటివ్ లోనో లేకపోతే ఒక 100 పాయింట్స్ నెగిటివ్ లోనో క్లోజ్ అవుతున్న ఒక ఇండికేషన్ నుంచి వన్ డైరెక్షనల్ గా మార్కెట్ లో ఒక సీరియస్ సెల్ ఆఫ్ కనిపించింది. ఇది నిన్నటి డేకి ఇవాల్టి డేకి ఉన్న కంపారిజన్. ఎందుకు ఈ కంపారిజన్ చెప్తున్నాను అన్నది మీకు ఇంకొంత టైంలో క్లియర్ గా అర్థం అవుతుంది. నిన్న మార్కెట్ లో మనకి మేజర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో పెద్దగా సెల్లింగ్ లేదు, కానీ ఇవాల్టి మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ ఫాల్ అయ్యాయి. సో నాకు ఎప్పుడైనా మొత్తం లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ ఫాల్ నాకు కనిపిస్తున్నప్పుడు కమింగ్ డేస్ కూడా మార్కెట్ లో మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఇంకా మార్కెట్ ఫాల్ అవుతుంది బికాస్ టెక్స్చర్ ఆఫ్ ద మార్కెట్ అంతా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోనే మనం గమనించాలి. అక్కడే మనకి ఫియర్ జనరేట్ అవుతుంది, ఆర్ గ్రీడ్ కూడా అక్కడే జనరేట్ అవుతుంది. ఫియర్ అయినా గ్రీడ్ అయినా మెజర్ చేయాల్సింది మన లార్జ్ క్యాప్ ఇండెక్స్ లో కాదు, బికాస్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ని ఈ FNO కోసం మ్యానిపులేట్ చేయించేమో, కానీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మాత్రం ట్రూ సెన్స్ లోనే మనం చూస్తాం. అవి పడుతున్నాయంటే ఓకే, మార్కెట్ లో ఫియర్ ఆఫ్ సెల్లింగ్ స్టార్ట్ అయిందనేలా, అవి పెరుగుతున్నాయన్నా, లార్జ్ క్యాప్స్ పడుతున్నాయన్నా ఓకే, బ్రాడర్ మార్కెట్ లో సెల్ ఆఫ్ రాలేదు కాబట్టి టెన్షన్ పడాల్సిన నీడ్ లేదనేలా మనం ఇండికేషన్స్ ని తీసుకుంటూ ఉంటాం. దానికి లాజిక్ ఉంది, చెప్పాను కదా. ఈ నిఫ్టీని కానీ, బ్యాంక్ నిఫ్టీని కానీ, సెన్సెక్స్ ని కానీ FNO కోసం మ్యానిపులేట్ చేయొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని దేనికోసం మ్యానిపులేట్ చేస్తారు? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నిన్న యాక్సెంచర్ కి సంబంధించిన నెంబర్స్ వచ్చాయి. యాక్సెంచర్ స్టాక్ 7% పెరిగింది. అండ్ ఇది మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చాయి కాబట్టి ఆ పాయింట్ లో ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, మన ఇండియన్ ఐటీ స్టాక్స్ కి సంబంధించిన ADRs 4% దగ్గరగా పెరిగాయి అనమాట. ఎందుకంటే యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ బాగా పోస్ట్ చేసి గైడెన్స్ ని పెంచేసరికి ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. ADRs అవి అంటే మన మార్కెట్స్ లో కూడా ఇవాళ అవి 4% పెరుగుండాలి. అండ్ ఇవాళ ఐటీ స్పేస్ ని గమనించండి, నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే గ్యాప్ అప్ అక్కడి నుంచి కూడా పెరగడానికి ప్రయత్నించి ఆల్మోస్ట్ ఓపెనింగ్ పాయింట్ నుంచి కూడా ఒక క్లియర్ సెల్ ఆఫ్ ఐటీ స్పేస్ లో కూడా కనిపించింది. సో ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ ఇవాళ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి బిగ్ ప్లేయర్స్ ప్రయత్నించినట్లయితే మనకు కనిపిస్తుంది. ఎవరా బిగ్ ప్లేయర్స్? ఆబ్వియస్లీ FIS సైడ్ మనం ఒకసారి చూడాలి. 4,200 crores దగ్గరగా వాళ్ళు నిన్నటి మార్కెట్ లో సెల్ చేశారు. ఇవాల్టి మార్కెట్ లో నెంబర్ ఎంత ఉంటుందనేది ఇంకొంత టైం లో మనకు తెలుస్తుంది. మనందరికి వచ్చే మేజర్ క్వశ్చన్ అసలు ఎందుకు ఈ సెల్ ఆఫ్ అనే కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి FIS సెల్లర్స్ గానే ఉన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో కూడా FIS సెల్లర్ గానే ఉంటారు. అండ్ వాళ్ళ డేటా వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వద్దాం. అండ్ రీసెంట్ డేస్ లో మనం కొంత ఎక్కువ స్ట్రెస్ చేసి, కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుకుంటూ వస్తున్నవి ఏంటి? ఒకటి డాలర్ ఇండెక్స్. ఇది రీసెంట్ టైమ్స్ లో 106 ఉండేది, 107 వచ్చింది, 108 వచ్చింది, 108.5 కూడా వెళ్ళింది. ఇప్పుడు కొంత కూల్ అయి 108.14 దగ్గర ఉంది. అండ్ బాండ్ డీల్స్, US 10-year బాండ్ డీల్స్, అది కూడా 4.54, 4.6 దగ్గరకు కూడా వెళ్ళిపోయాయి. ఈ రెండిటితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్స్ మీకు గ్లోబల్ గా అండ్ ఈవెన్ ఇండియా పరంగా కూడా డిక్లైన్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి పెరుగుంటాయి. కాబట్టి ఇవి పెరగడం మన మార్కెట్స్ కి మంచిది కాదు. దానికి లాజిక్ కూడా నేను గతంలో చెప్పాను. US లో ఎటువంటి రిస్క్ లేకుండా 4.54% రిటర్న్ అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ కి వస్తే వాళ్ళు రూపీలోకి వాళ్ళ డాలర్స్ ని కన్వర్ట్ చేసుకొని, బికాస్ రూపీ వీక్ అవుతుంది, ఇప్పుడు
ఆల్ టైమ్ లోకి వచ్చింది. అంటే డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అవుతుందని వాళ్ళకి తెలిసినప్పుడు డాలర్స్ ని రూపీస్ లోకి మార్చుకొని స్ట్రాంగ్ కరెన్సీ నుంచి కొంత వీక్ అవుతున్న కరెన్సీలోకి మార్చుకొని ఇండియన్ స్టాక్స్ లోకి ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్కే కాబట్టి ఆ రిస్క్ తీసుకుంటూ మళ్ళీ డాలర్ రిలేటెడ్ గా వీక్ అవుతున్న రూపీలో నుంచి ఇండియన్ స్టాక్స్ లోకి పెట్టాలనే ఒక రిస్క్ ఇన్వెస్టర్స్ తీసుకుంటారా? ఇలా వాళ్ళకి అక్కడే డాలర్స్ లోనే వితౌట్ ఎనీ రిస్క్ 4.54% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంటే అనేది మేజర్ క్వశ్చన్. అవి ఎప్పుడు తీసుకుంటారా రిస్క్ అంటే? ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ టూ మచ్ అట్రాక్టివ్ గా ఉండి ఇక్కడ డబ్బులు పెడితే మనకు ఒక 10% 12% కమింగ్ టైమ్స్ లో వర్కౌట్ అయిపోతుంది. నేను లాంగ్ టర్మ్ రిటర్న్ గురించి చెప్పట్లేదు. ఫ్యూ మంత్స్ లోనే మనకు వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటున్నప్పుడే ఫండ్ ఫ్లోస్ అనేటివి ఇండియాలోకి ఎక్కువ వెళ్తాయి. ఆర్ అక్కడ ఈ 4.54% రిటర్న్ అనేది 3% కో 2% కో అలా డిక్లైన్ అవుతుంటే అప్పుడు కూడా అక్కడ అట్రాక్టివ్ గా లేదు కాబట్టి, రిస్క్ ఫ్రీ రిటర్న్స్ లేవు కాబట్టి అప్పుడు కూడా డబ్బులు ఫ్లో అవుతాయి. కాబట్టి ఇది ఎప్పుడు ఎక్కువ పెరుగుతున్నా ఇంకా డబ్బులు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చేదానికంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే స్కోపే మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆ పాయింట్స్ లోనే, ఈ డాలర్ ఇండెక్స్ లు, ఈ బాండ్ డీల్స్ పెరుగుతున్న పాయింట్ లోనే అవుట్ ఫ్లోస్ మనకి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎక్కువ ఉంటాయి. ఇదే మన కాన్స్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైతే ఈ బాండ్ డీల్స్ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉందో అక్కడి నుంచి కూడా మనకి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ యాక్టివిటీ పెరిగింది. ఇది మేజర్ పాయింట్ ఇవాళ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవడానికి. సో దట్ మన మార్కెట్స్ కి స్ట్రక్చరల్ గా మన మార్కెట్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకోవడానికి కాదు, గ్లోబల్ గా ఉంటున్న ఈ ఫండ్ ఫ్లో పిక్చర్ కొంత డిస్టర్బ్ అవుతూ ఉండడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నుంచి మనీ అవుట్ ఫ్లో అవుతుందనేలా మనం అర్థం చేసుకోవాలి. డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్ ఈ రెండే ఇప్పుడు మెయిన్ విలన్స్ లా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ప్లే అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న నైట్ కొంత డేటా వచ్చింది యుఎస్ మార్కెట్స్ కి సంబంధించి. వాళ్ళ జీడిపి డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ వచ్చింది. 2.9% దగ్గరగా ఉంటది అనుకుంటే 2.9 2.8% దగ్గరగా 3.1% యుఎస్ జీడిపి గ్రోత్ ఉంది. జీడిపి స్ట్రాంగ్ గా ఉంది, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే మరి వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా ఫెడ్ వాళ్ళు కూడా కోర్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా పెరిగిపోతున్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అన్నారు. అంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు. ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, మేము వడ్డీ రేట్లు ఎందుకు కట్ చేయాలి అని చెప్తున్నారు. కమింగ్ టైమ్స్ లో ఎందుకు అంత హరీబరీగా కట్ చేసేసుకోవాలని. కాబట్టి బాండ్ డీల్స్, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా పెరిగిపోయాయి తను చేసిన స్టేట్మెంట్స్ తో. తను చేసిన స్టేట్మెంట్స్ ని ఇంకా నిర్ధారణ చేస్తూ కన్ఫర్మ్ చేస్తూ యుఎస్ జీడిపి డేటా కూడా స్ట్రాంగ్ గా వచ్చింది, 3.1 దగ్గరగా వచ్చింది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్, జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా 2,20,000 దగ్గరగా జాబ్లెస్ క్లెయిమ్స్ వచ్చాయి. అది యాక్చువల్ గా 2,30,000 దగ్గరగా ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్న దానికంటే అక్కడ అన్ఎంప్లాయిడ్ పీపుల్ తక్కువగా ఉన్నారు. సో జాబ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది. మరి ఫెడ్ చైర్మన్ చెప్పిందే కదా ప్రెసెంట్ ఉంది. కమింగ్ టైమ్స్ లో ఇంకా వడ్డీ రేట్లు ఎక్కడ కట్ అవుతాయి, పెద్దగా కట్ అవ్వలే అని ఈ బాండ్ ఈల్స్, డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్ ఆఫ్. అండ్ పర్టికులర్ గా నేను రీసెంట్ టైమ్స్ లో మీకు చెప్పింది ఏంది, బాండ్ ఈల్స్, డాలర్ ఇండెక్స్ ఇవి రెండు పెరుగుతూ ఉండడం ఐటీకి, ఫార్మాకి మంచిదని చెప్పాను కదా. ఇప్పుడు కూడా అదే పాయింట్ కి స్టిక్ అయి ఉన్నాను. కానీ ఐటీలో ఇంకొక నెగిటివ్ రీజన్ గా మనం ఇప్పుడు రీసెంట్ గా ఉంటున్న డెవలప్మెంట్ ని చూడాలంటే, రేట్ కట్లు పెద్దగా చేయనని చెప్పారు కదా. రేట్ కట్లు పెద్దగా చేయనప్పుడు, ఎకానమీలో లిక్విడిటీ లేనప్పుడు వేరే కంపెనీస్ అన్ని ఐటీ కంపెనీస్ కి ఎక్కడి నుంచి ప్రాజెక్ట్స్ ఇస్తాయి. ప్రాబబ్లీ ఆ రీజన్ తో కంపేర్డ్ విత్ ఫార్మా ఐటీ స్పేస్ లో పెద్దగా సెల్లింగ్ ఉండొచ్చేమో. బట్ స్టిల్ నేను ఈ ఐటీ, ఫార్మా, బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే లాభపడే కంపెనీస్ లో వాటిని చూస్తాను. బట్ కంపేర్డ్ విత్ ఐటీ, ఫార్మాకి వస్తున్న ఎడ్జ్ ఏంటంటే దానికి రేట్ కట్ తో సంబంధం లేదు. రేట్ కట్ చేసినా చేయకపోయినా బాలేని వాళ్ళు టాబ్లెట్స్ వాడాల్సిందే, మెడిసిన్స్ ని వాడాల్సిందే. కాబట్టి ఎంటైర్ ఆల్ సెక్టార్స్, హెల్త్ కేర్ సెక్టార్ లైక్ హాస్పిటల్స్ కానివ్వండి, ఫార్మా స్టాక్స్ కానివ్వండి, కమింగ్ టైమ్స్ లో మనకి ఎక్కువగా ఓవరాల్ మార్కెట్ కూడా బిగ్ వేలో ఫాలో అవుతున్నా అవి పెద్ద మొత్తంలో ఫాలో అయ్యే స్కోప్ తక్కువ అనేది నా అభిప్రాయం. మరి ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో జరిగే దాని గురించి ఏమైనా మన మార్కెట్స్ పడుతున్నాయంటే ఫ్రెండ్స్, మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చైనా వాళ్ళు వడ్డీ రేట్లను అలా వదిలేశారని, అండ్ జపాన్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ జంప్ అయింది కానీ అక్కడ కూడా వడ్డీ రేట్లు రిలేటెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లను అలా వదిలేశారని, ఇవన్నీ డేటా పాయింట్స్ కనిపిస్తాయి. బట్ అది ట్రూ సెన్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని ఆర్ గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేలా ఏం లేదు. జపాన్ ఎన్నొకటి కొంత వీక్ అవుతుంది బికాస్ డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్ అవుతుంది కాబట్టి. బట్ అది కూడా మార్కెట్స్ ని కన్సర్న్ అయితే కాదు. నాకు తెలిసి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రెసెంట్ మార్కెట్స్ చూస్తున్నది, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేయం, పెద్ద మొత్తంలో కట్ చేయమనేసరికి బాండ్ డీల్స్ పెరుగుతూ రిస్క్ ఫ్రీ రిటర్న్స్ పెద్ద ఇన్వెస్టర్స్ కి, యుఎస్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ కి అక్కడే క్రియేట్ చేస్తుంటే ఫ్లోస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉంటున్న బ్యాలెన్స్ కొంత డిస్టర్బ్ అవుతూ ఉండడం. అండ్ దానికి తోడు మన రూపీ కూడా చూడండి వీక్ అవుతూ 85 వరకు వెళ్ళిపోయింది, 85.3 వరకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంత కూల్ ఆఫ్ అయింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఒకవేళ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ, బాండ్ డీల్స్ పెరుగుతూ, మన రూపీ పర్టికులర్ గా వీక్ అవుతూ ఉంటే ఐటీ కంపెనీస్ కి, ఫార్మా కంపెనీస్ కి మంచిది. బట్ రేట్ కట్స్ రిలేటెడ్ గా సినారియో ఉండేసరికి ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ ఉందేమో కానీ ఓవరాల్ గా ప్రెసెంట్ ఉంటున్న స్ట్రక్చర్ ఐటీ కంపెనీస్ ఏ రకంగా లాభం ఇస్తుందంటే, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, ఇన్ఫోసిస్ కి 60% ఆఫ్ ద రెవెన్యూ నార్త్ అమెరికా నుంచే వస్తుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ రూపీ 2% డిప్రిషియేట్
డిప్రిషియేట్ అయింది, డాలర్ 2% స్ట్రెంత్ అయి మన రూపీ దానికి అగైనెస్ట్ గా 2% వీక్ అయిందని అనుకుంటే జస్ట్ లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించారు ఇప్పుడు అదే సంపాదించిన 2% గ్రోత్ వచ్చేస్తుంది అనమాట. బికాస్ జస్ట్ చేంజ్ ఇన్ దిస్ కరెన్సీ టర్మ్స్ ప్రాఫిటబిలిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డాలర్స్ ని రూపీస్ లోకి తీసుకొస్తారు. ఇక్కడ రూపీ వీక్ అయింది, డాలర్ స్ట్రాంగ్ అయింది కాబట్టి. అండ్ ఈవెన్ ఫార్మా కంపెనీస్ కూడా ఇండియాలో బిజినెస్ ఉంటుంది, ఇండియానే కాకుండా యూఎస్ఏ ఇతర మార్కెట్స్ లో ఉంటున్న బిజినెస్ ద్వారా అక్కడి నుంచి వస్తున్న డబ్బులు, ఎగ్జాంపుల్ సన్ ఫార్మా చూడండి, 33% రెవెన్యూస్ యూఎస్ నుంచి వస్తాయి కాబట్టి డాలర్స్ నుంచి రూపీస్ లోకి తెస్తారు కాబట్టి వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతూ మంచి ఇంపాక్ట్ ఈ కంపెనీస్ తెచ్చుకుంటాయి. మరి నెగిటివ్ గా ఉండే కంపెనీస్ ఉంటది కదా, ఈ రూపీ డిప్రిషియేట్ అవుతూ డాలర్ స్ట్రెంగ్ అవుతుంటే ఎవరెవరికి నెగిటివ్ అంటే యూజువల్ గా ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళకి, మోస్ట్లీ గోల్డ్ కంపెనీస్ కి, బికాస్ గోల్డ్ ఇంపోర్టే మనం చేసుకుంటూ ఉంటాం, వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, వేరే రా మెటీరియల్స్ మన రూపీస్ లో పే చేసి డాలర్స్ లో ఉంటున్న వస్తువును కొనుక్కొని ఇండియాకి తెప్పించుకుంటున్న కంపెనీస్ కి అది నెగిటివ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచి మార్కెట్ ని మనం ఎలా చూడాలని. నిన్నటి మార్కెట్ అనాలిసిస్ ని మీరు గమనిస్తే నేను చెప్పింది ఏంటి, గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయి ఓపెనింగ్ దగ్గర వోల్టాలిటీ ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మార్కెట్ కొంత కన్సాలిడేట్ రేంజ్ బౌండ్ లోనే ఉంది. పెద్ద మొత్తంలో సెల్లింగ్ నాకు ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ లో కూడా కనిపించలేదు. సో ఇంతలా ఫాలో అయిన తర్వాత కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది. అలా డౌన్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది అని అనుకోవట్లేదు. ఎందుకంటే అంత సెల్లింగే ఉంటే నిన్నే ఫస్ట్ హాఫ్ లో ఉంటున్న గ్యాప్ డౌన్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఫాలో అప్ కనిపించింది, అలా కనిపించలేదు. కాబట్టి నేను మార్కెట్ ని రేంజ్ బౌండ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని ఇలా చెప్పాను. బట్ ఇవాళ ప్రైస్ యాక్షన్ అయితే కంప్లీట్ గా ఒకసారి జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. నేనేదో టెక్నికల్ గా మీకు ఏదో చెప్పాలని కాదు, కానీ ఇది జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓపెనింగ్ దగ్గర ఉంటున్న ఈ వోల్టాలిటీ తర్వాత ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి రావడానికి ఒక్కసారి ప్రయత్నించింది, కానీ మళ్ళీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయి కూడా ఈసారి పైకి రావడానికి 2 times దగ్గరగా ప్రయత్నించింది కదా, అది ఎగ్జాక్ట్ గా దానికి ప్రీవియస్ గా ఉంటున్న లోని రెసిస్టెన్స్ గా తీసుకొని అక్కడి నుంచి బిగ్ వేలో మళ్ళీ ఫాలో అయిపోతూ ఉండడం. మార్కెట్ లో ఇవాళ మల్టిపుల్ టైమ్స్ బయింగ్ రిలేటెడ్ గా ప్రెషర్ కనిపించిన దాన్ని కంప్లీట్ గా బిగ్ పీపుల్ సెల్లింగ్ ఇంటెన్సిటీతో కవర్ చేస్తూ మార్కెట్ ని వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ కి తీసుకువెళ్లారు. ఇక్కడ మనం 2 aspects తో మార్కెట్ ని చూడాలి. ఎయిదర్ సెన్సెక్స్ రిలేటెడ్ గా ఎక్స్పైరీ కోసం ఇంత దూరం తీసుకువెళ్లారా అయి ఉండొచ్చు, కానీ సెన్సెక్స్ కోసమే అది ప్లాన్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇలాంటి సెల్లింగ్ రాకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇవాళ 0.5% 1% సెల్లింగ్ కానీ ఉండింటే నేను దానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేవాడిని. సెన్సెక్స్ రిలేటెడ్ గా ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి అలా ప్లాన్ చేస్తుంటారని, కానీ లేదు, సెన్సెక్స్ లో మాత్రం కాదు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కూడా వస్తున్న సెల్లింగ్ నాకు ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఇంటెన్సిటీ ఇంకా ఉండొచ్చు. మనం దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి టువర్డ్స్ మార్కెట్ 23,300 to 23,200. లాస్ట్ వీడియోలో మార్కెట్ ఒకవేళ ఫాలో అవుతుంటే ఎక్కడెక్కడ మనం మార్కెట్ లో డబ్బులు పెట్టచ్చు అన్న వీడియోలో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ ని మాట్లాడుకున్నాం కదా. అలా 23,300 వరకు కూడా మార్కెట్ ఇమీడియట్ గా వెళ్లే స్కోప్ అయితే మనకు కనిపిస్తుంది. అది ఎవరైనా మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటే అది ఇమీడియట్ గా మనం చూడాల్సిన జోన్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే, రీసెంట్ గా November 21st అనుకుంటా మార్కెట్ వెళ్ళింది ఆల్మోస్ట్ ఆ జోన్స్ దగ్గరికి. అక్కడి నుంచి 24,800 వరకు మళ్ళీ పెరిగిపోయింది. 23,200 300 కి వచ్చి 24,800 కి వచ్చేసింది పైకి. మళ్ళీ కిందకు వస్తూ అదే జోన్స్ దగ్గరికి వస్తూ ఉంది. అది ఇంపార్టెంట్ జోన్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 22,500 దగ్గర ఎవరైనా మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటే ఆ లెవెల్ ఈ 23,300 బ్రేక్ అయి కిందకి వెళ్తున్నప్పుడు 22,500 దగ్గర పర్సనల్ గా నేను యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇంపార్టెంట్ గా చూసే జోన్ అది. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా థీమ్స్ ఉన్నాయి, చెప్తున్నాను కదా. ఇది ఎవరైనా ఒక థీమ్ రిలేటెడ్ గా బాగా పెరిగిపోతూ పట్టుకోలేకపోయామే, పట్టుకోవాలంటే ఎలా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. థీమ్స్ ఏంటో చెప్తాను. టెక్స్టైల్ రిలేటెడ్ గా థీమ్ ఉంది, వాటర్ రిలేటెడ్ గా థీమ్ ఉంది. ఇవి హై రిస్క్ అండ్ హై రివార్డ్ ఉంటున్నవి. బట్ నేను పర్సనల్ గా లో రిస్క్ అండ్ హై రివార్డ్ కమింగ్ టైమ్స్ లో మంచిగా పెరుగుతాయని నేను అనుకుంటున్నది అయితే హాస్పిటల్ స్టాక్స్. ఇవాళ కూడా చూడండి, నాకు తెలిసి వాటిలో పెద్దగా కరెక్షన్ లేదు. అండ్ హోటల్ స్టాక్స్, ఈ 4 మీద మీరు ఫోకస్ చేయండి. ఇలాంటి టైంలో తప్పితే అవి మీకు తక్కువ ధరకే రావు. ఎవరైనా ఎక్కువ బాగా పెరిగిపోయి ఇప్పుడు కొనచ్చా లేదా అని వెయిట్ చేస్తూ ఉండిపోయిన వాళ్ళు వీటి రిలేటెడ్ గా కొంత స్టడీ చేసి ఫోకస్ చేసి వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. లేదు నాకు రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు, ఇంకా నుంచి బాగా పడినా నాకు పడకూడదు, పెరిగితే నాకు బాగానే పెరగాలనుకుంటే చెప్తున్నాను కదా, ఫార్మా అండ్ హెల్త్ కేర్, పర్టికులర్ గా హెల్త్ కేర్ లో హాస్పిటల్ స్టాక్స్, ఫార్మా అండ్ మళ్ళీ చెప్తున్నాను హాస్పిటల్ స్టాక్స్, ఈ 2 స్పేసెస్ ని మనం యాడ్ చేసి పెట్టుకుంటే ఈవెన్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్
మార్కెట్ పడినా సరే మీకు పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. అంటే పడవా ఇంకో రూపాయి కూడా పడవా అంటే అట్లా కాదు, మిగతావన్నీ ఒక 5% 10% పడిన టైంలో మనవి 2% 3% పడతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ లాజిక్. అండ్ ఇందాకే మనం షార్ట్ టర్మ్ వ్యూని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. క్లియర్ గా నాకు మార్కెట్ లో స్ట్రెంత్ అయితే కనిపించలేదు ఇవాళ. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ పైకి పెరగాలని ప్రయత్నించే డౌన్ సైడ్ కే వెళ్తుంది కాబట్టి మళ్ళీ 23,800 అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలనుకోవట్లేదు. అండ్ ఇంకా FIDA డేటా రాలేదు, రాగానే వీడియోలోనే యాడ్ చేస్తాను. ఆర్ మీరు మన కింద కామెంట్ సెక్షన్ లో సెకండ్ కామెంట్ దగ్గర చూసినా రాగానే మీకు ఆ FIDA డేటా కూడా నేను అప్డేట్ చేస్తాను. అండ్ FIDA డేటా అయితే ఇప్పుడే అప్డేట్ అయింది. FIS నియర్లీ 3,600 crores దగ్గరగా సెల్లింగ్ లో ఉన్నారు. ఇదేం పెద్ద సర్ప్రైజింగ్ డేటా కాదు, ఎందుకంటే నిన్నే 4,200 ఉన్నారు. నిన్న వాళ్ళు 4,000 దగ్గరగా సెల్ చేస్తున్నప్పుడు DIS దగ్గర నుంచి అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి కూడా 4,000 crore అని, అంతకుముందు 4,000 crore ప్రాబబుల్లీ అది సపోర్ట్ చేసినట్టుంది మార్కెట్ ని. ఇవాళ వాళ్ళ సైడ్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోతూ ఉండడం ప్రాబబుల్లీ ఈ బిగ్ ఫాల్ కి మేజర్ రీజన్ గా ఉండొచ్చు. బట్ ఓవరాల్ FIS యొక్క సెంటిమెంట్ గతంలో మాట్లాడుకున్నట్టు 3,000 కోట్లు 4,000 కోట్లు 5,000 కోట్లు ఇది కంటిన్యూస్ గా కనిపించడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. ఆ బాండ్ yields అలా ఎలివేట్ అయి పెరుగుతూ ఉన్నంత వరకు, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నంత వరకు మోస్ట్లీ FIS యొక్క ఇన్ఫ్లోస్ రిలేటెడ్ గా ఈ ఇష్యూని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆన్ కమింగ్ డేస్ కూడా ఈ FIS డేటాని మనం క్లోజ్ గా ట్రాక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంతలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్, ఇవాళ మీరు క్యాపిటల్ గుడ్ కంపెనీస్ లైక్ సిమెన్స్ ని చూస్తే ఒక 10% పడి ఉంటుంది, ABBని చూస్తే ఒక 6% దగ్గరగా పడి ఉంటుంది. ఇవి పెద్ద పెద్ద కంపెనీస్, 2.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్, 1.5 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్. ఇవి 10% పడుతున్నాయంటే ఇవి చాలా పెద్ద విషయం. ఏం జరిగిందని ఇవాళ ఇంటర్నల్ గా వెళ్ళి చూస్తే సిమెన్స్ వాళ్ళు వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు. పర్టికులర్ గా వాళ్ళు చెప్పిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ని మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ది గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గింది అంటున్నారు, కానీ అది ఎలక్షన్స్ కారణంగా తగ్గుండొచ్చు. సెకండ్ హాఫ్ లో పికప్ అవుతుంది అని చెప్పారు, వెల్ అండ్ గుడ్, అది మనం రూల్ అవుట్ చేసేస్తాం. తర్వాత ప్రైవేట్ క్యాపెక్స్ తగ్గింది అంటున్నారు. ఈ సెమీ కండక్టర్స్ కానివ్వండి, బ్యాటరీ, EV ఈ స్పేస్ లో బాగానే స్పెండ్ చేస్తున్నాయి ప్రైవేట్ కంపెనీస్, కానీ ట్రెడిషనల్ టెక్నాలజీ రిలేటెడ్ గా మాత్రం ప్రైవేట్ కంపెనీస్ ఒక స్పెండింగ్ తగ్గిందని. ఈ రెండింటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చేమో. బట్ లాస్ట్ ది వీళ్ళ మెయిన్ బిజినెస్ HVDC బిజినెస్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఇది ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఫ్యాక్టర్ అవుతుందేమో. బట్ LCC టెక్నాలజీ రిలేటెడ్ గా అదేం పెద్ద అంత టెక్నాలజీ కాదని వీళ్ళు భావిస్తూ దాని ఇండియాలో కానీ గ్లోబల్ గా కానీ దాని రిలేటెడ్ గా ఫోకస్ చేయలేదని, వీళ్ళు VSC టెక్నాలజీ రిలేటెడ్ గానే ఫోకస్ చేశారని, ఈ HVDC బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఈ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఆ పై ఉంటున్న రెండింటితో కాంబినేషన్ తో చూసినప్పుడు స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. ఇది నాట్ ఓన్లీ సిమెన్స్, ABB రిలేటెడ్ గా కూడా, క్యాపిటల్ గుడ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇది నెగిటివ్ గా ఇవాళ ప్లే అయింది. ఫ్రెండ్స్, నాకు తెలిసి మనలో చాలా మంది భయపడే జబ్బు ఏదైనా ఉందా అంటే అది నేనైతే క్యాన్సర్ అనుకుంటాను. దీని రిలేటెడ్ గా ఒక బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ అయితే రష్యా సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది. mRNA అంటే జెనెటికల్ గా వెళ్ళి mRNA రిలేటెడ్ గా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ నుంచి జెనెటికల్ మెటీరియల్ తీసుకొని mRNA ని డెవలప్ చేసి పర్సనలైజ్డ్ గా ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏవేవైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిల్నే టార్గెట్ చేస్తూ, మన ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి వాటిల్నే టార్గెట్ చేస్తూ క్యాన్సర్ రిలేటెడ్ గా ఒక వ్యాక్సిన్ ని కనుక్కున్నారని 2025 నుంచి వాళ్ళ ప్రజలందరికీ కూడా, ఎవరెవరైతే క్యాన్సర్ తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రష్యా గవర్నమెంట్ సప్లై చేయనుందనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం, అది ఎక్కడో రష్యాలో కదా, మన ఇండియాలో కాదు కదా అని మనం అనుకుంటాం. బట్ రష్యా రిలేటెడ్ గా ఇది జరిగింది కదా, దీంతో వేరే కంట్రీస్ కూడా దీని రిలేటెడ్ గా ఫోకస్ చేస్తాయనేది నా అభిప్రాయం. ఈవెన్ US UK రిలేటెడ్ గా కూడా ఈ స్టడీస్ జరుగుతున్నాయి. బట్ క్యాన్సర్ అనేది ఏంటంటే చాలా పెద్ద ఇండస్ట్రీ, దాంట్లో టాబ్లెట్స్ దగ్గర నుంచి కీమోథెరపీ అని అదని ఇదని మోస్ట్లీ చాలా ఫార్మా కంపెనీస్ కోట్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఉంటాయి. సో క్యూర్ కనుక్కోవడానికి ఏ ఫార్మా కంపెనీ అంత ఇంట్రెస్ట్ చూపించదు, ఎందుకంటే వాళ్ళ మిగిలిన కోట్లాది బిజినెస్ ని డిస్టర్బ్ చేసేస్తుంది. అండ్ గవర్నమెంట్ ఖచ్చితంగా వ్యాక్సిన్లు అలాంటివి ఏమైనా వస్తే దాన్ని తక్కువ ధరకే అమ్మాలంటాయి. కాబట్టి అది ప్రాఫిటబుల్ బిజినెస్ ఫార్మా కంపెనీస్ కాదు. కాబట్టి ఇప్పటి వరకు మన క్యాన్సర్ రిలేటెడ్ గా క్యూర్ అనేది రాలేదు. బట్ ఇప్పుడు రష్యా, US, UK ఇంకేమైనా ఇతర దేశాలైనా ఒక్కసారి దీన్ని బయట పెట్టాయంటే మోస్ట్లీ ఇతర ఫార్మా కంపెనీస్ అయినా సరే ఇకనైనా ముందుకు వెళ్లి దీని రిలేటెడ్ గా క్యూర్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తారు. అండ్ దీని ఒక ఖర్చు యూజువల్ గా అయితే అట వాళ్ళ కరెన్సీలో 3 lakh రూబిల్స్ అవుతుంది, వాళ్ళ కరెన్సీ రష్యా కరెన్సీ. అండ్ 1 రూబిల్ ఈక్వల్ టు 0.82 ఇండియన్ రూపీస్. అట్లా చూస్తే ఒక 3 లక్షల రూబిల్స్ అంటే 2,46,000 దగ్గరగా అనమాట. ఎలా అన్నా ఒక క్యాన్సర్ ని ఈ ఒక్క వ్యాక్సిన్ తో ట్రీట్ చేయొచ్చు అంటే 2,40,000
పెట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే ఆ క్యాన్సర్ కి సర్జరీ అని చెప్పి దాని తర్వాత ట్రీట్మెంట్ అనే ఆ పెయిన్ సఫరింగ్ అంతా కూడా ఫేస్ చేయాలి. కాబట్టి ఇది త్వరగా డెవలప్ అయి ఇతర దేశాలు కూడా దీన్ని తెచ్చుకునేలా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ జనాల్లోకి వదిలే ముందు మాత్రం ప్రాపర్ స్టడీస్ మాత్రం జరగాలి. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 226 crores విలువ చేసే క్లీన్ ఎనర్జీ అండ్ ఏరోస్పేస్ ఆర్డర్ వీళ్ళకి లభించిందని ఎలా అప్డేట్ చేశారు. ఇంత మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ లో కూడా ఇది ఈ రోజు 8-9% పెరిగి ఓవరాల్ గా 6% దగ్గరగా క్లోజ్ అయింది పాజిటివ్ లో. నాకు తెలిసి పోర్ట్ఫోలియోలో ఎవరి పోర్ట్ఫోలియోలోనా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ అయితే కొన్నే ఉంటాయి. అలా మీ పోర్ట్ఫోలియోలో ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేను హోల్డ్ చేసిన వాటిల్లో టెక్నోయి కానీ అండ్ రీసెంట్ గా యాడ్ చేసుకున్న స్విగ్గీ ఇవి ఇవాళ పాజిటివ్ లో ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఎంటార్ టెక్ అనుకున్నాం కదా 226 కోట్ల దగ్గరగా వీళ్ళకి ఆర్డర్ లభించిందని. అందులో 191 crore దగ్గరగా బ్లూమ్ ఎనర్జీ ఎంటార్ టెక్ ఐపీఓ వీడియోలో కూడా చెప్పాను. ఇది వీళ్ళకి సంబంధించిన మేజర్ క్లయింట్. ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 191 crore ఆర్డర్. నెక్స్ట్ రఫెల్ ఐఎంఐ సిస్టమ్స్ అండ్ ఐఏఏ వాళ్ళ దగ్గర నుంచి 35 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి లభించినట్టు. అండ్ ఈ రెండు ఆర్డర్స్ ని కూడా 1 year లో బై ఏప్రిల్ 2026 నాటికి వీళ్ళు కంప్లీట్ చేసేస్తారని. క్లీన్ ఎనర్జీ అండ్ ఏరోస్పేస్ సెక్టార్స్ లో వీళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకుంటున్నారనేలా అప్డేట్ చేస్తూ ఇలా సర్క్యులర్ ని రిలీజ్ చేస్తూ ఉండడం. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 2100 అనేలా నోట్ ని కూడా రిలీజ్ చేశారు. సో ఆర్డర్స్ ని గెలుచుకోవడం, మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ పాజిటివ్ నోట్, ఈ రెండు కూడా స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ పాజిటివ్ గా ప్లే అయ్యాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అలాగే అమర్ రాజా బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఏప్రిల్ 2024 లో ఎక్సైడ్ వాళ్ళు హ్యుండై అండ్ కియా వాళ్ళతో నాన్ బైండింగ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు కదా, బ్యాటరీస్ ని సప్లై చేస్తారనేలా. అప్పుడు స్టాక్ బాగా పెరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏంటి వీళ్ళతో అగ్రిమెంట్ అని అనుకోవచ్చు మీరు. ఆ రోజు కుదుర్చుకుంది నాన్ బైండింగ్ అగ్రిమెంట్, ఇవాళ ఉంటున్నది టర్మ్ షీట్. ఇప్పుడు ఈ టర్మ్ షీట్ అగ్రిమెంట్ కారణంగా అఫీషియల్ గా హ్యుండై అండ్ కియా వాళ్ళు, ఈ కియా అనేది సిస్టర్ కంపెనీ హ్యుండై రిలేటెడ్ గా, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఎక్సైడ్ ని వాళ్ళ సప్లయర్ గా ఫర్ బోత్ బ్యాటరీ అండ్ బ్యాటరీ ప్యాక్స్ కి నియమించుకుంటున్నట్లు అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఎక్సైడ్ తో బిజినెస్ చేయబోతున్నట్టు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. ఇదేం ఫ్రెష్ గా సర్ప్రైజ్ థింగ్ ఏం కాకపోతున్నా గతంలో ఉంటున్న నాన్ బైండింగ్ అగ్రిమెంట్ ముందుకు వెళ్తుంది. జస్ట్ ఏదో నాన్ బైండింగ్ అగ్రిమెంట్ గా ఉండి క్యాన్సిల్ అయిపోవడం కాకుండా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనేలా మనకి డేటా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళు అమర్ రాజా వాళ్ళతో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. అబ్జార్బెంట్ గ్లాస్ రిలేటెడ్ గా, మ్యాట్ బ్యాటరీ టెక్నాలజీ రిలేటెడ్ గా హ్యుండై వాళ్ళకి అమర్ రాజా వాళ్ళు సప్లై చేస్తారని. మోస్ట్లీ ఇది Q4 లో లాంచ్ అవబోతున్న ఈవీ మోడల్ అయిన క్రెటా ఈవీకి దీన్ని యూస్ చేస్తారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో బోత్ అమర్ రాజా అండ్ ఎక్సైడ్ ఈ రెండింటి పరంగా ఇవాళ హ్యుండై దగ్గర నుంచి అయితే మంచి న్యూస్లు అయితే వచ్చాయి. నెక్స్ట్ BASF గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళకి 6 సెగ్మెంట్స్ లో బిజినెస్ ఉంది. ఒకటి అగ్రికల్చరల్ సొల్యూషన్స్, నెక్స్ట్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ అండ్ కేర్ అండ్ ఫైనలీ కెమికల్స్ అనమాట. చాలా వెర్టికల్స్ లో వీళ్ళు ఉంటారు. వీళ్ళ గ్లోబల్ కంపెనీ కూడా వేరేది ఉందన్నమాట, పేరెంట్ కంపెనీ. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కంపెనీలో 73.3% వాటా వాళ్ళ పేరెంట్సే హోల్డ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇన్ ద సెన్స్ పేరెంట్ కంపెనీ, మెయిన్ కంపెనీ. సరే, అదంతా పక్కన ఉంచితే ఈ BASF ఇండియా వాళ్ళు వీళ్ళ అండర్లో ఉంటున్న 6 పోర్ట్ఫోలియోస్ అని చెప్పానా, అందులో ఒకటి అగ్రికల్చర్ సొల్యూషన్స్. దాన్ని సపరేట్ ఎంటిటీగా మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టు, డీమర్జ్ చేయబోతున్నట్టు, దాని కారణంగా షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేట్ అవుతుంది అనేలా వీళ్ళు చెప్తున్న మాటలతో స్టాక్ ఇవాళ పైకి బాగా పెరిగింది. వీళ్ళ అగ్రికల్చర్ బిజినెస్ ఎంత ఉంది, వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో సుమారుగా 14.57% ఉంటుందన్నమాట. సుమారుగా 2000 కోట్ల దగ్గరగా వీళ్ళకి రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేసింది FY24 లో చూస్తే. సో కొంత ఇంపార్టెంటే కదా 14-15% రెవెన్యూస్ అంటే. అలాంటిది ఒకటి సపరేట్ ఎంటిటీగా తీసుకొస్తున్నట్టు వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు. నెక్స్ట్ GE వెర్నోవా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 400 crores ప్లస్ ఆర్డర్ స్టెర్లైట్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఫర్ సప్లై ఆఫ్ హై వోల్టేజ్ ఎక్విప్మెంట్. వీళ్ళు ఇది ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తూ ఉండడం. దీంతో పాటు ఆర్డర్ బ్యాక్లాగ్ 10,000 crores దగ్గరగా ఉందని. అండ్ HVDC ఇందాక మాట్లాడుకున్నాం కదా వాళ్ళ రిలేటెడ్ గా, సిమెన్స్ రిలేటెడ్ గా, అలా వీళ్ళ రిలేటెడ్ గా HVDC కాంట్రాక్ట్ ఏమి ఇండియా నుంచి విన్ అవ్వకుండానే ఆర్డర్ బ్యాక్లాగ్ 10,000 crores దగ్గర ఉందనేలా GE వెర్నోవా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళైతే అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అప్డేటే. బట్ ఇవాళ పడిందంటే ఇది ఓవరాల్ మార్కెట్ ఫాల్ కారణంగా వీళ్ళకి 1.6 గిగావాట్ సోలార్ మాడ్యూల్ లైన్ టెక్సస్ USA లో స్టార్ట్ చేస్తారనేలా IPO పాయింట్ లో కూడా వీళ్ళు చెప్పారు కదా. దీని రిలేటెడ్ గా ట్రయల్ ప్రొడక్షన్ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. USA లో ఉంటున్న ఫెసిలిటీ ఇది, అంటే అక్కడ ఉంటున్న బిజినెస్ ని క్యాటర్ చేయడానికి దాని రిలేటెడ్ గా ట్రయల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ వచ్చిందంటే US లో బిజినెస్ వీళ్ళు పెంచుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఓవరాల్ ఈ డెవలప్మెంట్ వారే ఎనర్జీస్ అండర్ లో ఉంటున్న వారే సోలార్ అమెరికన్స్ కంపెనీ రిలేటెడ్ గా వస్తున్న మంచి అప్డేటే. బట్ ఓవరాల్ మార్కెట్ ఫాల్ తో ఇవాళ కంపెనీ దీనికి
రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ కట్టాల్సిన డబ్బులు 2016 స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా కట్టాల్సిన డబ్బులు ఆల్మోస్ట్ 3626 crores దగ్గరగా ప్రీపేమెంట్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. దీంతో కేవలం 2024 లోనే వీళ్ళు 28,320 crores దగ్గరగా గవర్నమెంట్ కట్టాల్సిన బకాయిల్ని కడుతున్నట్టు, ఓవరాల్ వీళ్ళ 2016 స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా వీళ్ళ డ్యూస్ ని వీళ్ళ అప్పుల్ని క్లియర్ చేసుకుంటుండడం కంపెనీ పరంగా మనం మంచిగానే చూడాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ IGI ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ గెయిన్స్ ఆల్మోస్ట్ 22% దగ్గరగా కనిపించాయి. బట్ లేటర్ అక్కడి నుంచి ఓవరాల్ మార్కెట్ సెల్ ఆఫ్ తో పడుతూ ఓవరాల్ 13% గెయిన్స్ తో ఇవాళ ఈ IPO అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,520 ఇక్కడ నుంచి అబోవ్ వెళ్తుంటే 23,630 అండ్ అబోవ్ 23,690. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ ఒకవేళ బ్రేక్ అయితే, ఇవాళ సపోర్ట్ తీసుకున్న జోన్ ఒకవేళ బ్రేక్ అయితే 50,350 అండ్ ఒకవేళ టాప్ సైడ్ కి వెళ్తూ ఈ 50,970 బ్రేక్ అయితే 51,250. వాళ్ళ ఆల్మోస్ట్ ఒక పాయింట్ అక్కడ సపోర్ట్ ఉంది, తర్వాత ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ గా కూడా ఆల్మోస్ట్ వర్క్ అయింది కాబట్టి 51,250 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.